మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ పరిమళ పరి గారు రచించిన మీనా. ఒక చక్కని కథను వినేద్దామండి. బెడ్ మీద నుంచే ఒక్కసారి చేత్తో మోగుతున్న అలారం మీద టప్మని కొట్టి మళ్ళీ ముసుగుతని పడుకుంది మీనా. పడుకుందే కాని నిద్ర పట్టక అటూ ఇటూ దొర్లుతూనే ఉంది. పట్టపగలే ఇంకా ఆ నిద్ర ఏమిటే? లేవ్వే తల్లి, ఎగ్జామ్కి టైం అయిపోతోంది. అబ్బా, ఏంటే పొద్దున్నే నీ గొడవ? అంటూ లేచింది మీనా. నా బాధ నీకు గొడవలాగా ఉందా? నీకేంటిలే, అయినా ఎప్పుడోనే ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. నాకు మాత్రం ఫుల్ టెన్షన్గా ఉంది. మీనా, ఈసారి నాకు తెలిసిన క్వశ్చన్ మాత్రమే పేపర్లో రావాలని కోరుకోవే అన్నది శ్వేత. ఆహాహాహా అని ఒక నవ్వు నవ్వి, అది మరీ స్వార్థం అవుతుందే. నీకు తెలిసిన క్వశ్చన్ మాత్రమే రావాలంటే ఎలా? అందులో నీకు తెలిసినవి కొన్ని ఉన్నా చాలు కదా నీకు ఫస్ట్ క్లాస్ రావడానికి. మొదలు పెట్టావా నీ లెక్చరర్? సరే, టైం అవుతుంది, త్వరగా రెడీ అయిరా. 5 minutes అని వెళ్ళిన మీనా అలాగే 5 నిమిషాల్లో రెడీ అయిపోయి వచ్చింది. మీనాని అలాగే చూస్తూ, ఆహా, ఏం టైమింగ్, ఏమిటి నీది? టైమర్ పెట్టుకున్నట్టు 5 నిమిషాల్లోనే వచ్చేసావు అంటూ మీనాతో ఇద్దరు కిందకి దిగారు. ఆహా, ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ పెట్టారు అని పూరీని ఆస్వాదిస్తూ తింటుంది శ్వేత. మీనా ఎటో ఆలోచిస్తూ ఉంటుంది. మేడం, మీ ఆలోచనలన్నీ తర్వాత చించుదువు గాని ముందు తిని వెళ్దాంరా. అది కాదే, జస్ట్ మిస్సు. అబ్బా, కొంచెంలో తన ఫేస్ చూసేదాన్ని. ఓహో, ఏంటమ్మా, మళ్ళీ అదే కలా? అసలు అది నిజం అవుతుందంటావా? అలా అనకే, తను నా కలల రాకుమారుడు. ఎప్పటికైనా నన్ను వచ్చి తీసుకెళ్తాడు చూడు. ముందు తన మొహం అయినా సరిగ్గా చూడవే, ఆ తర్వాత ఊహించుకుందువు గాని. ఎప్పుడు చూసిన మొహం కనబడలేదంటావు అన్నది శ్వేత కొంచెం విసుగ్గా. ఏమోనే మరి, 2 years నుంచి అదే కల, కానీ ఒక్కసారి కూడా తన మొహం కనపడలేదు. నా బ్యాడ్ లక్. అయితే నీ కలల రాకుమడు ఈ కాలేజీలోనే ఉన్నాడేమో చూడవే. ఒకసారి అందరినీ కొంచెం పరీక్షగా చూడు, ఏమైనా తెలియవచ్చు అని సలహా ఇచ్చింది శ్వేత. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోతారు ఇద్దరు. ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుని ఎగ్జామ్ రాశారు. తిరిగి మళ్ళీ రూమ్కి వెళ్తూ దారిలో అడిగింది శ్వేత. ఇంతకీ చెప్పనే లేదు, ఎగ్జామ్ ఎలా రాసావు? నీకే, నువ్వు బాగానే రాసుంటావులే. నేను కూడా బాగానే రాశానే. అది సరే గాని ఇంతకీ నీ కలల రాకుమారుడు గురించి చెప్పు అంది. 6 అడుగులు ఎత్తుంటాడే. మహేష్ బాబులా? కాదు కాదు, ప్రభాస్లా? ఉహుహు, పవన్ కళ్యాణ్లా? ఏమోనే, సరిగ్గా కనిపించట్లేదు కదా. ఈసారి గ్యారంటీగా ఫేస్ చూడాల్సిందే. సరే, చూద్దాం. మీనా శ్వేతలు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. ఒకే కాలేజీలో చదివారు. ఇంజనీరింగ్లో కూడా ఒకే కాలేజీలో సీట్లు సంపాదించారు. కాలేజీ వేరే ఊర్లో కావడం వల్ల హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. ఒకరోజు బెడ్ మీద నుంచే నిద్రలోనే యాహూ అంటూ అరిచి కిందపడి అబ్బా అంటూ తగిలిన దెబ్బను రుద్దుకుంటూ లేచింది మీనా. ఆ అరుపుకి కంగారుపడి లేచింది శ్వేత. ఏమైందే, ఎందుకే అలా అరిచావు? యాహూ, ఈరోజు ఎంత మంచి రోజు నాకు. ఆహా, ఏమి నా భాగ్యం. ఏమున్నాడే ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ ఫేసు, టోటల్గా సూపరో సూపర్. ఏమైందే నీకు? ఏం మాట్లాడుతున్నావు? చూశాను, ఈరోజు చూశాను. నా కలల రాకుమారుడు కనిపించాడు నాకు. చాలా అంటే చాలా బాగున్నాడే. నేను ఫిక్స్. ఏ, తనే నా బాయ్ ఫ్రెండ్. ఓహో, వావ్, కంగ్రాట్స్. కానీ ఎలా గుర్తుపట్టడం అన్నది శ్వేత. ఒక పని చేద్దాం, ఈ కాలేజీలో ఎవరైనా అలా ఉన్నారేమో. ఈసారి అందరినీ పరీక్షగా చూడవే అంది మళ్ళీ తనే. లేదే, తను ఇక్కడ లేడు. నా దగ్గరలో ఉంటే నా మనసుకి తెలిసిపోతుంది కాబట్టి వెతకాల్సిన అవసరం లేదు. తను తప్పకుండా నా దగ్గరికి వస్తాడు అన్నది. తన కళ్ళ రాకుమారుణ్ణి చిత్రాన్ని గీసి ఎవరికీ తెలియకుండా దాచుకుంది. దాన్నే చూస్తూ ఆరాధిస్తూ ఉన్నది. ఒకరోజు మీనా రోడ్డుపై వెళ్తూ ఉండగా సడన్ గా ఒక కారుకి ఒక పాప అడ్డు వచ్చింది.
ఆ పాపం తప్పించిపోయి ఆ కారు అటు ఇటు కొంచెం వేగంగా తిప్పుతూ మీనని గుద్దింది. అంతే, అది గమనించిన మీన ఎగిరిపడింది. పేవ్మెంటు అంచుకి తల తగిలింది. తల నుంచి రక్తం కారసాగింది. ఆ కారులోని వ్యక్తి మాత్రం అది గమనించలేదు. ఆ అమ్మాయి కింద పట్టం మాత్రం చూసి, దేవుడా, ఆ అమ్మాయికి ఏమీ కాకూడదు, ప్లీజ్ సేవ్ హర్ అని వెళ్ళిపోయాడు. రక్తంలో పడి ఉన్న మీనాని అక్కడ కొందరు చూసి హాస్పిటల్కి తీసుకువెళ్లారు. మీనాతో పాటు తన ఫ్రెండ్ శ్వేత కూడా అక్కడే ఉంది. మీనాకి సర్జరీ చేసి డాక్టర్ తను ఇంకా చూడలేదు అని చెప్పారు. అది విని చాలా బాధపడుతుంది శ్వేత. మీనా కూడా ఈ విషయం తెలిసి ఆ బాధ తట్టుకోలేకపోతుంది. మీనా అమ్మ నాన్నలు, అన్నయ్య అందరూ వచ్చారు హాస్పిటల్కి. మీనాని ఆ స్థితిలో చూసి కన్నీళ్ల పర్యంతం అయ్యారు. అక్కడ కారులో వ్యక్తి, తప్పు చేశాను, పాపం అక్కడ అమ్మాయికి ఎలా ఉందో ఏమిటో అనుకుంటూ ఉన్నాడు. కానీ కారు ఆపలేని పరిస్థితిలో ఉన్నాడు. కారు ఆపకుండా వెళ్ళిపోయాడు. అభయ్ వాళ్ళు చాలా ధనవంతులు. వాళ్ళ నాన్న అంతే, మంచివాడు కూడా. అభయ్ అల్లరి చిల్లరగా తిరిగేవాడు. అభయ్ వాళ్ళ వాచ్మెన్ కూతురికి నెలలు నిండాయి. ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని బాధపడుతూ ఉంటే అభయ్ వచ్చి వాచ్మెన్ని వాళ్ళ అమ్మాయిని కారులో హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. అదే దారిలో ఉండగా మీనాని గుద్దేశాడు. కానీ కారులో ఆమెను ఫైన్స్ ఎక్కువ అవడంతో ఆపలేకపోయాడు. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళి తన్నే అడ్మిట్ చేశాడు. డెలివరీ అయ్యే వరకు అభయ్ కూడా అక్కడే ఉన్నాడు. వాచ్మెన్ రామయ్యకి అన్నిట్లోనూ సాయం చేస్తూ తనే బిల్లు కూడా కట్టాడు. అమ్మాయి పుట్టింది అని చెప్పారు డాక్టర్. మీరే మా పాలిట దేవుడు బాబు, మీరే పేరు పెట్టండి పాపకి అంటూ రామయ్య. అయ్యో, నేనా? నేనేం చేశాను? మీరు పెట్టమని అడుగుతున్నారు కాబట్టి పాప పేరు నయన అని పెట్టాడు అభయ్. చాలా సంతోషం బాబు అని వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన విషయం తెలుసుకున్న అభయ్ తండ్రి చక్రవర్తి అభయ్ మంచితనాన్ని చూసి సంతోషించాడు. అల్లరి చిల్లరగా తిరిగే అభయ్లో ఇంత బాధ్యత ఉందా అని మనసులో అనుకున్నాడు. అభయ్కి తన కంపెనీ బాధ్యతలు అప్పగించాలి అనుకున్నాడు. అభయ్ని పిలిచి, అభయ్, నువ్వు ఇన్నాళ్ళు బాధ్యత లేకుండా తిరుగుతున్నావు అనుకున్నా. కానీ రామయ్య విషయంలో నువ్వు చేసిన పని చాలా మంచిది. నీకు బాధ్యత అంటే తెలిసింది కాబట్టి మన కంపెనీ బాధ్యతలు నీకు అప్పగించాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు అభయ్, లేదు డాడ్, నాకు ఇంకా కొంచెం టైం కావాలి, నాకు ఇంకా బాధ్యత పూర్తిగా తెలియలేదు డాడ్ అంటూ కారులో జరిగిన యాక్సిడెంట్ విషయం చెప్పి బాధపడ్డాడు. జరిగిందేదో జరిగిపోయింది, కావాలని చేసింది కాదు కదా, నీ తప్పు కూడా లేదు దాంట్లో అన్నాడు చక్రవర్తి. లేదు డాడ్, నేను మిస్టేక్ చేశాను. ఆ అమ్మాయికి ఎలా ఉందో ఏమైందో ఐ హ్యావ్ టు నౌ హిల్ సీ ఫర్ హర్ డాడ్ అన్నాడు. ఓకే అభయ్, అవర్ విష్ అంటాడు అభయ్ వాళ్ళ నాన్న. అభయ్ యాక్సిడెంట్ జరిగిన చోటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి హాస్పిటల్కి వెళ్ళి మీనా గురించి తెలుసుకుంటాడు. తను ఉండే హాస్టల్కి వెళ్తాడు. అక్కడ మీనాకి చూపు రాదు అని తెలిసి అంతా బాధపడతారు. ఇంకా నేను ఇక్కడ ఉండను, మీతో పాటు వచ్చేస్తాను అని అంటుంది మీనా. నీ స్టడీస్ మరి మధ్యలో ఆపేస్తావా అంటాడు మీనా అన్నయ్య అశోక్. అవును అన్నయ్య, నేనింకా చదువు కంటిన్యూ చేసి ఏం చేయాలి, ఎలా చదవాలి అని బాధపడ్డది. మీనా బాధను చూడలేక వాళ్ళు తనని తీసుకుని ఊరికి వెళ్ళిపోయారు. అభయ్ మీనా గురించి వెతుకుతూ తన డీటెయిల్స్ తీసుకుని హాస్టల్ చేరాడు. అక్కడ శ్వేతని కలుస్తాడు. మీనా గురించి అడగ్గా జరిగిందంతా చెప్తుంది శ్వేత. అది విన్ని షాక్ అవుతాడు అభయ్. శ్వేతకి తనే కారు యాక్సిడెంట్ చేసిన సంగతి చెప్పి ఎందుకు అలా జరిగింది చెప్పాడు. శ్వేత అభయ్ బాధ అర్థం చేసుకుంటుంది. నేను ఎలా అయినా సరే మీనాను కలవాలి అని శ్వేత దగ్గర నుంచి మీనా వాళ్ళ ఇంటి అడ్రస్ తీసుకుంటాడు. అభయ్ మీనా చాలా మంచి అమ్మాయి, పాపం తనకి ఇలా అయినందుకు చాలా బాధపడుతుంది. తనని మళ్ళీ ఎలా అయినా నువ్వే మామూలుగా మార్చాలి అని జాగ్రత్త చెప్పి పంపిస్తుంది అభయ్ని. మీనా వాళ్ళ ఇంటికి వెళ్తున్న సంగతి వాళ్ళ నాన్నకి చెప్పి బయలుదేరతాడు అభయ్. మీనా ఇంటికి చేరాడు. అది ఒక పల్లెటూరు. మీనా అన్నయ్య అశోక్ అగ్రికల్చరల్ ఎంఎస్సి చేసి పంటల్లో మంచి దిగుబడి గురించి, సహజ ఎరువుల వాడకం గురించి ఊళ్ళో వాళ్ళకి చెప్తూ అక్కడే వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఊరి గురించి, పొలాల గురించి రీసెర్చ్ చేస్తున్నా అని చెప్పి వాళ్ళ ఇంటికి వస్తాడు అభయ్. ఎక్కడైనా షెల్టర్ ఇప్పించమంటాడు. ఎక్కడో ఎందుకు, మా ఇంట్లోనే ఉండొచ్చు అన్నాడు అశోక్.
అలా మీనా వాళ్ళ ఇంట్లోనే చేరిపోతాడు. అక్కడ మీనాని చూస్తాడు. మీనాని చూడగానే ఆనందంతో కూడిన బాధ కలుగుతుంది అభయ్కి. మీనా ఒకరోజు బస్టాప్లో బస్ కోసం చూస్తూ ఉండగా అభయ్ అదే దారిలో వెళ్తూ మీనాని చూశాడు. చూడగానే నచ్చుతుంది. గ్రీన్ చుడీదారు, లూజ్ హెయిర్లో అప్సరసలా అనిపించింది. చూడగానే ఆకట్టుకునే రూపం తనది కాబట్టి చూడగానే ఇష్టపడ్డాడు అభయ్. ఇప్పుడు కూడా మీనా చూసి చాలా సంతోషంగా, ఇంకా బాధగా పశ్చాత్తాపడ్డాడు. ఛ! ఎంత పని చేశాను నేను. చూడకుండా చేసిన పని ఎంత హాని చేసింది. ఈ తప్పు నా వల్లనే జరిగింది కాబట్టి నేనే సరిచేయాలి. నేనే ఆ బాధ్యత తీసుకోవాలి అనుకున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్లతో కలిసిపోయాడు. అన్నిట్లోనూ సాయంగా ఉండసాగాడు. నెమ్మదిగా మీనా ఇంట్లో వాళ్ళందర్నీ తన వైపు తిప్పుకున్నాడు. మీనాకు ఆపరేషన్ చేయించాలని, తను ఆపేసిన చదువు కంటిన్యూ చేయించాలని అనుకున్నాడు. అదే మాట మీనా ఇంట్లో వాళ్ళందరితోనూ చెప్పి ఒప్పించాడు. మీనాని అడగ్గా ముందు ఒప్పుకోలేదు. నెమ్మదిగా అందరూ కలిసి మీనాని ఒప్పించారు. సిటీకి తీసుకువెళ్లి ఆపరేషన్ చేయించాలని అనుకున్నారు. మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉండవచ్చు అని వాళ్ళ గెస్ట్ హౌస్లో పెట్టాడు. రేపే ఆపరేషన్. అభయ్ ఫ్రెండ్ అయిన మురళి వాళ్ళ హాస్పిటల్లోనే మీనాకి ఆపరేషన్ ఏర్పాటు చేశారు. అభయ్ దగ్గరే ఉండి అన్ని ఏర్పాట్లు చూశాడు. ఆపరేషన్ మొదలైంది. డాక్టర్ మురళికి అన్ని జాగ్రత్తలు చెప్పి ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. హాస్పిటల్లో మీనాతో పాటు వాళ్ళ ఫ్యామిలీ ఇంకా శ్వేత అందరూ ఉన్నారు. ఆపరేషన్ పూర్తయింది. డాక్టర్ మురళి బయటకు వచ్చి ఆపరేషన్ సక్సెస్. తను ఇంకొక 15 నిమిషాల్లో స్పృహలోకి వస్తుంది. మీరు వెళ్ళి చూడవచ్చు. తనకి స్ట్రెయిన్ అయ్యే విషయాలేమీ చెప్పవద్దు. జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అందరూ లోపలికి వెళ్ళి మీనాను చూస్తారు. ఇప్పుడిప్పుడే స్పృహలోకి వస్తుంది. రాగానే అందర్నీ చూసి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది. మీనా, నువ్వేమీ బాధపడకు. అన్నీ మామూలైపోతాయి. ఇప్పుడేమో రెస్ట్ తీసుకో, ఏమి ఆలోచించకు అని ధైర్యం చెప్తారు మీనా తల్లిదండ్రులు. అందరూ అభయ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అభయ్ తన విషయం ఎవరితోనూ చెప్పొద్దు అని శ్వేత దగ్గర మాట తీసుకుంటాడు. అభయ్ గురించి అడగ్గా డాక్టర్ మురళి అభయ్ పని మీద ఊరు వెళ్ళాడని చెప్పాడు. 2 రోజుల్లో మీనా డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్ళవచ్చు అని చెప్పాడు. మీనాని తీసుకుని వాళ్ళున్న అభయ్ వాళ్ళ గెస్ట్ హౌస్కి వస్తారు. అక్కడ వాచ్మెన్ రామయ్యను ఉంచుతాడు అభయ్. తనే అన్ని పనులు చేసి పెడతాడు. అభయ్ బాబు 2 రోజుల్లో వస్తానన్నారు. మీరు అప్పటిదాకా ఇక్కడే ఉండవచ్చు. మీకు కావలసిన ఏర్పాట్లన్నీ నేనే చూసుకుంటాను అని చెప్పాడు. అశోక్ ఇంకా మీనా అమ్మ నాన్న అభయ్తో మీనా పెళ్లి చేద్దామని అనుకుంటారు. అభయ్ గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. వాచ్మెన్ రామయ్యని నెమ్మదిగా మాటల్లో పెట్టి అభయ్ వాళ్ల గురించి వివరాలు తెలుసుకుంటాడు అశోక్. అభయ్ వాళ్ళు చాలా ఆస్తిపరులని తెలుసుకుంటారు. ఇంకా మంచివాళ్ళు అని కూడా చెప్తాడు రామయ్య. అయితే మన సంబంధాన్ని ఒప్పుకుంటారా లేదా అని అనుకుంటారు. అదే విషయం మీనాని అడుగుదామని అనుకున్నారు. మీనా, ఒక విషయం అడుగుతాము, చెప్తావా అని మొదలుపెట్టారు. ఏంటి నాన్న అలా అడుగుతున్నారు? మీరు అడిగింది ఏదైనా నేను కాదన్నానా? ఎందుకు అలా అన్నారు నాన్న అంటుంది మీనా. నీ పెళ్లి విషయం తల్లి. అందుకనే నీ నిర్ణయమే మాకు ముఖ్యం. అందుకే నిన్ను అడుగుతున్నాం అన్నారు మీనా తండ్రి రాఘవరావు గారు. నాన్న, ఇంతలా అడగాలా చెప్పండి. మీరు ఏమనుకుంటున్నారో అంటుంది మీనా. అదే తల్లి, అభయ్ బాబు ఉన్నాడు కదా, తన గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు మీనా నాన్న. ఏంటో తల్లి ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న. తన గురించి ఎందుకు అడుగుతున్నారు? అయినా మనకి తెలిసినంత వరకు అభయ్ మంచివాడు. నేను తనని చూడలేదు కాబట్టి ఎలా ఉంటాడో తెలీదు. కానీ మనిషి మంచివాడు అని తను మన ఇంట్లో ఉన్న రోజుల్లో తెలిసింది. ఇంకా తన వాళ్ళ గురించి మనకేమీ తెలియదు కదా నాన్న. అయినా ఇప్పుడెందుకు అలా అడుగుతున్నారు అని గుచ్చిగుచ్చి ప్రశ్నించింది మీనా. ఇక ఏం చెప్పాలో తెలియక మీనాకి విషయం చెప్పేస్తాడు రాఘవరావు. మీనా ఆలోచనలో పడుతుంది. తన కలల రాకుమారుడు వెంటనే కళ్ల ముందు మెదిలాడు. తన కలలో మాత్రమే కనిపించేవాడు. కాని అభయ్ తన కుటుంబ సభ్యులతో కలిసిపోయాడు. అందరికీ నచ్చాడు. ఇంకా మంచివాడు. ఏం సంబంధం లేకపోయినా తన ఫ్యామిలీ కోసం ఇంత చేశాడు అని ఆలోచిస్తూ ఉన్నది మీనా. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంది. పొద్దున్నే నాన్నకు చెప్పాలి అనుకొని పడుకుంటుంది. ఆ రాత్రి మళ్ళీ అదే కల. కానీ ఈసారి తన కలల రాకుమారుడు తన నుంచి దూరం వెళ్ళిపోతున్నట్టు కల వస్తుంది. వెంటనే లేచి చుట్టూ కలయి చూసి కల చూసుకొని మంచినీళ్లు తాగి పడుకుంటుంది. మర్నాడు ఉదయమే తన తండ్రితో తను అనుకున్న చెప్తుంది.
నాన్న, మీ ఇష్టం నాన్న, నాకు ఏది మంచిదో మీకు తెలుసు, మీకు నచ్చినట్టు చేయండి అని చెప్తుంది. నీ నిర్ణయం కూడా చెప్పమ్మా అని అడిగారు. మనం ఏమి కాకపోయినా మన కోసం ఇంత చేశాడు అంటే మంచివాడై ఉంటాడు. మిగిలిన విషయాలు మీరు ఆలోచిస్తారు. నాకంతకన్నా ఇంకేం కావాలి నాన్న అని చెప్తుంది మీనా. ఆ మాటలకి సంతోషిస్తారు అందరూ. ఇంకా అభయ్ని కలిసి మాట్లాడాలి అనుకుంటారు. అభయ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒకసారి మీనాని కలవాలి అని ఒక చోటుకు తీసుకురమ్మని రామయ్యకు చెప్పి పంపిస్తాడు అభయ్. రామయ్య మీనాని తీసుకొని అక్కడికి వెళ్తాడు. అక్కడ ఒక పాప ఉంటుంది. ఆ పాప ముందు మీనాకి యాక్సిడెంట్ అయినప్పుడు రామయ్య వాళ్ళ అమ్మాయికి పుట్టిన పాప నయన. ఆ పాపను చూస్తూ ఆడిస్తూ ఉంటుంది మీనా. ఈలోగా మీనాకు కనిపిస్తాడు అభయ్. ఒక్కసారిగా అభయ్ని చూసిన మీనా షాక్ అవుతుంది. మాటలు రాక అలాగే ఉండిపోతుంది. అభయ్ తనను మాట్లాడిస్తాడు. మీనా, తనను పిలవగానే ఒక్కసారి ఆ మాట ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది మీనాకి. వెంటనే తడుతుంది తనే అభయ్ అని. ఆనందంతో ఒక్కసారిగా అభయ్ని వచ్చి చుట్టేసుకుంటుంది. ఆ ఊహకి సంఘటనకి ఆశ్చర్యపోతాడు అభయ్. మీనా, ఏంటి నువ్వు ఇది అని ఏం మాట్లాడాలో తెలియక చుట్టూ చూస్తాడు. ఎవరూ ఉండరక్కడ. నయనని తీసుకువెళ్లి ఆడిస్తూ ఉంటాడు రామయ్య. తను చేసిన పని గుర్తు చేసుకుని దూరం జరుగుతుంది మీనా. మీనా, నేను చెప్పేది విను. ఆ తర్వాత నువ్వేం చేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా నీ ఇష్టం అన్నాడు. మీనాను కుర్చీలో కూర్చోబెట్టి తను కింద మోకాళ్లపై కూర్చొని తనకి యాక్సిడెంట్ జరిగిన విషయాన్ని చెప్తాడు. నేను తెలియకుండా చేసిన తప్పు నిన్ను ఈ పరిస్థితికి తీసుకువచ్చింది. తప్పు నాదే కాని అది తెలిసి చేసింది కాదు. ఇదిగో ఈ పాప అప్పుడు పుట్టిందే నైనా అని చూపించాడు. ఇంకొక విషయం చెప్పాలి. నీకు నేను యాక్సిడెంట్ జరగకముందే నిన్ను మొదటిసారి చూడగానే ప్రేమించాను. పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. కానీ నా వల్ల ఒక అమ్మాయికి యాక్సిడెంట్ జరిగింది అని తెలిసి తనని ఎలా అయినా చూడాలి, నా తప్పు సరిదిద్దుకోవాలి అని అనుకున్నాను. కానీ మీ ఇంటికి వచ్చాక కానీ తెలియలేదు ఆ అమ్మాయి నువ్వే అని. ఐ లవ్ యూ, ఐ వాంట్ టు మ్యారీ యూ, విల్ యూ మ్యారీ మీ అని అడుగుతాడు. ఇంకొకటి, ఆగిపోయిన నీ చదువు కూడా మళ్ళీ నువ్వు కంటిన్యూ చేయవచ్చు మన పెళ్ళి అయిన తర్వాత. అది నీ ఇష్టమే అన్నాడు అభయ్. ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఉంటుంది మీనా. బాగా ఆలోచించుకుని చెప్పు మీనా, నీ నిర్ణయాన్ని నేను మనసారా స్వీకరిస్తాను అని చెప్పి మీనాని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయమని రామయ్యకి చెప్పి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన మీనా ఈ విషయాన్ని అందరితో చెప్తుంది. బాగా ఆలోచిస్తారు అందరూ. ఇంట్లో వాళ్ళంతా అభయ్కి సపోర్ట్ చేస్తారు. అభయ్ నీకు కరెక్ట్ అంటారు. శ్వేత కూడా వస్తుంది అక్కడికి. శ్వేత కూడా తనకి తెలిసింది చెప్తుంది. అభయ్ గురించి అప్పుడు తను దాచుకున్న కలల రాకుమారుడి చిత్రాన్ని తీసి చూపిస్తుంది మీనా అందరికీ. అభయే తన కలల రాకుమారుడు అని అందరికీ చెప్తుంది. అయితే ఇంకేం, అభయ్తో పెళ్లి నీకు ఇష్టమే కదా అన్నారు అంతా. ఈ విషయం అభయ్తో నేనే స్వయంగా చెప్తా అని వెళ్తుంది మీనా. అభయ్ని కలిసి తను వేసుకున్న ఆ కలల రాకుమారుడు బొమ్మను తీసి చూపిస్తుంది. అభయ్, మీరు ఎవరో తెలియకముందే నేను మిమ్మల్ని నా కలలోనే చూసి ప్రేమించాను. నువ్వే నా సర్వస్వం అనుకున్నాను. కానీ నాకు యాక్సిడెంట్ అయ్యాక ఇక మీ గురించి తలుచుకోవడం అనవసరం అనిపించింది. ఇంతలో మళ్ళీ మీరే అభయ్లా మా ఇంటికి వచ్చి మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చారు. నా అదృష్టం బాగుంది. నా కలల రాకుమారుడు మీరే అయ్యారు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తాను అని చెప్పింది. అప్పుడు అభయ్ని చూసి గట్టిగా తనని చుట్టుకున్న విషయం గుర్తు వచ్చి అదా సంగతి అనుకున్నాడు. మీనా వెనక్కి తిరిగి ఉంటుంది. సడన్ గా వచ్చి ఒక్కసారి గట్టిగా మీనా వెనక నుంచి చుట్టేస్తాడు అభయ్. ఒకసారి ఈ చర్యకి ఆశ్చర్యపోయి చిన్నగా అరచి తనకు కూడా అలా బాగుండటంతో అలాగే ఉంటుంది. అలా తన రెండు చేతుల మీద మీనా నడుము చుట్టూ వేసి తన మెడ వంపులో చిన్నగా తన శ్వాసను వదులుతాడు. మెలికలు తిరుగుతూ సిగ్గుపడిపోయి ఒక్కసారి విడిపించుకుంటుంది అభయ్ చేతిలో నుంచి. ఇవన్నీ పెళ్ళైన తర్వాతే. అప్పటిదాకా ఇలా బుద్ధిమంతుల్లా ఉండాలి అంటూ అభయ్ నోటి మీద వేలు పెట్టి చూపిస్తుంది. అభయ్ వాళ్ళ నాన్న చక్రవర్తి గారు మీనాను చూసి గుణవంతురాలు, అందాల రాసి, మా వాడికి తగ్గ అమ్మాయి అనే అనుకుంటారు. అభయ్ గురించి తెలుసు కాబట్టి ఈ విషయం ముందే ఒప్పుకున్నారు. అలా అభయ్ మీనాల పెళ్లి జరిగిపోయింది. పెళ్ళైన తర్వాత అభయ్ చెప్పినట్టుగానే మీనా చదువును కూడా కంటిన్యూ చేయిస్తాడు. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి
నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.